వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచేతం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కరోనాపై సీఎం జగన్ పనితీరును దేశమంతా అభినందిస్తుంది. సీఎంపై ప్రశంసలు కురిపించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని. కృష్ణా జిల్లా పునాదిపాడులో కలెక్టర్ పర్యటన. కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష. పూల రైతులను నట్టేట ముంచుతున్న కరోనా. చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున నష్టపోయిన రైతులు. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రమాదం. నీట మునిగిన పడవ 8 మంది గల్లంతు, చిన్నారి మృతి. కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఎస్సీబీ దాడులు. ఇసుక, మద్యం మాఫియా, నాటుసారా కట్టడిపై ప్రత్యేక దృష్టి. ఇక డీటెయిల్స్. శ్రీకాళహస్తీశ్వరుని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కరోనా సమయంలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే కాకుండా సకాలంలో సంక్షేమ ఫలాలను అందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపి ప్రజలకు సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. సీఎం జగన్ పనితీరును రాష్ట్ర ప్రజలతో పాటు దేశం అభినందిస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి ప్రజలకు మధుసూదన్ రెడ్డి చేసిన సేవలు భేషుగా ఉన్నాయన్నారు. మధుసూదన్ రెడ్డి ప్రజలతో మమేకమై ఉంటారు. ఫోన్ చేస్తాను. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తనిఖీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై, వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలపై ఆయన ఆరా తీశారు.
కరోనా నివారణకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుందర్ కుమార్, కంటి వెలుగు ఆప్థాల్మిక్ ఆఫీసర్ డాక్టర్ వివి రాజేష్ కుమార్, టీఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కేసుల సంఖ్య ఇతర జిల్లాలతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నా కానీ మనకు ఈ కేసుల ఈసారి ఉన్న వైరస్లో కొంత తేడా ఉండడము, ఆ వైరస్ మరి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సందర్భాల్లో మరి అది ప్రాణాంతకంగా మారడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద జాగ్రత్తలు తీసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇది ఈజీగా దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మనకు మోర్ దాన్ 97-98% రికవర్ అయి బయటకు వస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మార్పులు ఏంటంటే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన ఏప్రిల్ నుంచి, మార్చి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్లో మనకు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఏప్రిల్ 21వ తేదీ దేశంలో 3 లక్షల కేసులు దాటడం జరిగింది. 4 లక్షల తర్వాత అయ్యాయి. ఇప్పుడు తగ్గాయి దేశంలో. ఇక్కడ మన జిల్లాలో, మన రాష్ట్రానికి వస్తే ఏప్రిల్లో ప్రధానంగా ఇది పట్టణాల్లో కనిపించింది, నగరాల్లో కనిపించింది. కానీ మే మొదటి వారం నుంచి పట్టణాల్లో, నగరాల్లో కేసుల సంఖ్య తగ్గిపోయి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు రావడం మొదలైంది. మన జిల్లా విషయానికి వస్తే ఏప్రిల్లో మనకు ఒక 100 కేసులు వస్తే 50% మనకు విజయవాడలో రావడము, మిగతా 50లో 30% వరకు వేరే పట్టణాల్లోనూ, కార్పొరేషన్ మున్సిపాలిటీస్లోనూ రావడం జరిగింది. మిగతా కొంత శాతం రూరల్ ఏరియాస్లో వస్తూ ఉండింది. కానీ అది క్రమేపీ మే మొదటి వారానికి వచ్చేటప్పటికి అది మనకు 55 నుంచి 45% అయింది. 55 పట్టణాల్లో, 45 గ్రామీణ ప్రాంతాల్లో. మరి ఈ వారానికి చూసుకుంటే 35% లేదా 30% మనకు పట్టణాల్లో ఉంది, 70% గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ పాజిటివిటీ పెరుగుతూ ఉంది. సో దీన్ని మంది అధికారులు, సైంటిస్టులు అందరూ కూడా దాని మీద రీసెర్చ్ చేసిన ఈ రోజు వరకు మనకు తెలిసింది 2 మార్గాలు దాన్ని ఎదుర్కోవడానికి. ఒకటి, కోవిడ్ నిబంధనలు ఏవైతే అప్రాపరియేట్ బిహేవియర్ అని మాస్కులు ధరించడము, అది దాంతో అరికట్టొచ్చని. రెండవది వ్యాక్సినేషన్. ఈ రెండే మన దగ్గర ఉన్న దానికి ఎదుర్కొనే మార్గాలు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకు పాజిటివిటీ పెరుగుతున్నప్పుడు మనము గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి మీరు ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోండి, అవసరమైతేనే బయటకు రండి అనేది ఒక అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ముందుకెళ్ళాలి. రెండవది వచ్చేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. ఇది గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మనకు ఒక పూర్తిగా దానికి సిస్టమ్స్ ఇన్ ప్లేస్, అంటే దానికి కావాల్సిన మనకు ఏదైతే పద్ధతులు, దానికి ఏమేమి చేయాలి అనేది మొత్తం మనకి ఇక్కడ ఉండాలి. అంటే ప్రధానికి తహసీల్దారు, మెడికల్ ఆఫీసర్ కాకుండా విలేజ్ లెవెల్లో విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఉండి, ఆశాసు, అంగన్వాడీ వర్కర్ అందరూ కూడా ఒక కమిటీగా ఉండి ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి హోమ్ ఐసోలేషన్లో ఎలా పెట్టాలి, ఆ తర్వాత హోమ్ ఐసోలేషన్లో అతను ఉండలేకపోతే, ఉండే అవకాశం లేకపోతే ఎక్కడ పెట్టవచ్చు అని వాళ్ళకి మనం ఏమైనా కమ్యూనిటీ సెంటర్ తీసుకోవాలా. అలా అయినప్పుడు మన గ్రామంలో ఏదైనా స్కూల్ ఉందా, ఆవరణ స్కూల్ కాంప్లెక్స్ ఉందా, ఒక కమ్యూనిటీ హాల్ ఏమైనా ఉందా, దాంట్లో వాళ్ళని పెట్టొచ్చా, వాళ్ళని పెట్టిన తర్వాత ఎలాగో ఐసోలేషన్ కిట్స్ ఇవన్నీ ఇస్తున్నాము, దానికి కావాల్సిన వస్తువులు ఏవి, దీన్ని మరి మండల స్థాయి అధికారులతో చర్చించి మన కేసుల సంఖ్య ఇతర జిల్లాలతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నా కానీ మనకు ఈ కేసుల ఈసారి ఉన్న వైరస్లో కొంత తేడా ఉండడము, ఆ వైరస్ మరి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సందర్భాల్లో మరి అది ప్రాణాంతకంగా మారడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద జాగ్రత్తలు తీసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇది ఈజీగా దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మనకు మోర్ దాన్ 97-98% రికవర్ అయి బయటకు వస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మార్పులు ఏంటంటే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన ఏప్రిల్ నుంచి, మార్చి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్లో మనకు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.
ఏప్రిల్ 21వ తేదీ దేశంలో 3 లక్షల కేసులు దాటడం జరిగింది. 4 లక్షల తర్వాత అయ్యాయి. ఇప్పుడు తగ్గాయి దేశంలో. ఇక్కడ మన జిల్లాలో, మన రాష్ట్రానికి వస్తే ఏప్రిల్లో ప్రధానంగా ఇది పట్టణాల్లో కనిపించింది, నగరాల్లో కనిపించింది. కానీ మే మొదటి వారం నుంచి పట్టణాల్లో, నగరాల్లో కేసుల సంఖ్య తగ్గిపోయి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు రావడం మొదలైంది. మన జిల్లా విషయానికి వస్తే ఏప్రిల్లో మనకు ఒక 100 కేసులు వస్తే 50% మనకు విజయవాడలో రావడము, మిగతా 50లో 30% వరకు వేరే పట్టణాల్లోనూ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లోనూ రావడం జరిగింది. మిగతా కొంత శాతం రూరల్ ఏరియాస్లో వస్తూ ఉండింది. కానీ అది క్రమేపీ మే మొదటి వారానికి వచ్చేటప్పటికి అది మనకు 55 నుంచి 45% అయింది. 55 పట్టణాల్లో, 45 గ్రామీణ ప్రాంతాల్లో. మరి ఈ వారానికి చూసుకుంటే 35% లేదా 30% మనకు పట్టణాల్లో ఉంది, 70% గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది. లాక్డౌన్ పూలప్ రైతులకు నష్టాలు మిగిల్చింది. పెళ్లిళ్ల సీజన్లో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులను కరోనా నెట్టేట ముంచింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలంనేరు, పొంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళపల్లి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పూల తోటలు సాగు చేస్తారు. ఎక్కువగా చామంతి, బంతిపూలను సాగు చేస్తారు. ఇక్కడ నుంచి మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి తరలిస్తారు. కానీ గత సంవత్సరం నుండి లాక్డౌన్ కారణంగా పూల వ్యాపారం లేక రైతులు నష్టంలో మునిగిపోయారు. కూలీల ఖర్చు వృధా అని భావించి పంటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. గత సంవత్సరం కష్టమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం ఈసారైనా తమకు నష్టం పరిహారం ప్రభుత్వం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎకరాల పూల నారు నాటి ₹3 ఒక నారు, ఒక ఎకరాకి 7,000 నారు పడుతుంది. 2 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు వస్తుంది. ₹1 కాలేదు. కూలోళ్ళు గుడ్లు కూడా రాలేదు. మందులు, ఎరువులు, కూలోళ్ళు అంతా వేసి ₹1 ఆదాయం లేకుండా ఈ లాక్డౌన్ ఇంకా మార్కెట్ పోయినా పువ్వులు అమ్మకుండా పోయే బాడుగులు కూడా రాకుండా అయిపోయింది. ఏదైనా దయపెట్టి మీ గవర్నమెంట్ ద్వారా మాకు సహాయం సహకరించాలని కోరుకుంటున్నాను. ఎకరాల పూల నారు నాటి ₹3 ఒక నారు, ఒక ఎకరాకి 7,000 నారు పడుతుంది. 2 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఖర్చు వస్తుంది. ₹1 కాలేదు. కూలోళ్ళు గుడ్లు కూడా రాలేదు. మందులు, ఎరువులు, కూలోళ్ళు
అంతా వేసి ఒక్క రూపాయి ఆదాయం లేకుండా ఈ లాక్డౌన్ ఇంకా మార్కెట్ పోయినా పువ్వులు అమ్మకుండా పోయే బాడుగులు కూడా రాకుండా అయిపోయింది. ఏదైనా దయపెట్టి మీ గవర్నమెంట్ ద్వారా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న 2 నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుంచి బయటపడి 3 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గిరిజనులు ఒడిశా వెళ్లేందుకు నాటు పడవలో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వలస కూలీలుగా ఉన్న ఈ 11 మంది ఒడిశా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాటు పడవల్లో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన 7 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో పలు చోట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ గౌతమి షాలి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్రమ మద్యం, నాటుసారా, గేమింగ్లకు సంబంధించి 23 మంది కేసులు నమోదు చేశారు. 31 మందిని అరెస్ట్ చేశారు. 8 వాహనాలు సీజ్ చేశారు. 4600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 235 లీటర్ల నాటుసారా, వివిధ బ్రాండ్లకు చెందిన 1322 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా మద్యం, ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులను సమాచారం అందించాలని సూచించారు.
గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్, వెంకటాద్రిపేటలో కరోనా వైరస్ నివారణకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అవగాహన కరపత్రాలు పంచుతూ మెడికల్ కిట్లు అందజేశారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1వ డివిజన్ తారక రామనగర్లో ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించి కరోనా వైరస్ నివారణకు అవగాహన కల్పించారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. చూసుకొని ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఆగిపోయి వీళ్ళు ఎడిపోయి అర్థం కాదు కదా. ఇది పోతే వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతాను. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో ఆర్ఎంపీ పీఎంపీలకు పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. 4 మండలాల్లోని గ్రామీణ వైద్యులకు, ఆయా మండలాల యూనియన్ నాయకులకు పీపీఈ కిట్లను అందజేశారు. ఇటీవల రణస్థలం మండలం కోస్టా గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు సత్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరమని, ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు గ్రామీణ వైద్యులకు అవసరం ఉంటుందని భావించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో గ్రామీణ వైద్యులకు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వైద్యులు సత్యనారాయణ గారు కోవిడ్తో చనిపోయారని తెలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ పీపీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల ప్రాంతాల్లో ఉన్న యూనియన్ నాయకులకి రాము, సింహాద్రి, మిగతా పెద్దలకు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే జీసీడెం మండలాల్లో జానీ గారు, అలాగే సన్నేశ్వరరావు గారికి అక్కడికి వాళ్ళు యూనియన్ లీడర్స్ కూడా అందజేస్తున్నాం. మీరందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ పీపీ కిట్లని తీసుకొని ధరించి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సేవలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా నాకు తెలుసు మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారో. మీరు సంచి డాక్టర్లు కాదు, కొంతమంది సంచి డాక్టర్లు అంటారు మిమ్మల్ని, సంచి డాక్టర్లు కాదు, మీ స్నేహితులు. రోగులకి స్నేహభావం అందించి మీరు సేవలు అందిస్తున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ ఆరోగ్యం కూడా బాగుండాలనే కాంక్షతో మేము చేస్తున్నాం. అలాగే మీరు చేస్తున్న ప్రతి ఏ ఇబ్బంది జరిగినా సరే ముందుగా వచ్చేది మీరే గ్రామీణ ప్రాంతాల్లో. అందుకు మీరు వైద్యం చేసుకున్నప్పుడు పీపీ కిట్లు ధరించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ, అలాగే కరోనా రోగులు ఎవరైనా ఇబ్బంది కలిగినప్పుడు పీపీ కిట్లు మీరు ధరించి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరైనా పెద్దలు మా టీంకి ఫోన్ చేస్తే మేము పీపీ కిట్లు మీకే స్వయంగా అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఏదైనా దాన సంస్కారాల్లో మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ పీపీ కిట్ల ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మానవత్వం అందరికీ చూపించండి, మానవత్వంతో ముందుకెళ్ళాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని ఎస్ఆర్ఆర్ బాయ్స్ హైస్కూల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 45 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోసు వేసినట్లుగా డాక్టర్ నరేంద్ర కృష్ణ తెలిపారు. చిరు వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు మొత్తం 29 సంఘాల వారికి వ్యాక్సినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన వారికి మాత్రమే టీకా వేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తానా అధ్యక్షులు జై తాళ్లూరి ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ప్రతినిధులు సిపిఐ బృందం సుమారు 1000 మందికి పైగా కరోనా పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డిఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్, ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఉప్పుటూరి రామ్ చౌదరి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ ప్రభావతిని జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. తానా వారి ఆధ్వర్యంలో, తానా వారి తరఫున సేఫ్టీ ఫుడ్ ఆధ్వర్యంలో, వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్కి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. ముఖ్యంగా వాళ్ళకి ఈ యొక్క ఇమ్యూనిటీ అనేది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల, వాళ్ళకి ఆకలి లేకపోవడం వల్ల ఆహారం కూడా సరిగా తీసుకోరు, భోజనం సరిగా చేయరు. అలాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి. వీరి గొప్ప మనసుకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది మా యొక్క కోవిడ్ పేషెంట్స్కి చాలా అవసరం. తానా పెద్దలైనటువంటి తానా అధ్యక్షులు జై తాళ్లూరి గారు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ వరపు, అలాగే కోఆర్డినేటర్ ఉప్పుటూరి రామ్ చౌదరి వారి తోడ్పాటుతోటి ఈరోజు మన జీజీహెచ్లో సూపరింటెండెంట్ గారి అనుమతితో డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చి 1000 మంది కోవిడ్ పేషెంట్లకి పిస్తా, బాదం, జీడిపప్పు, ఒక చక్కెరకేళి 1000 మందికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సుమారు 1,30,000 విలువైనటువంటి ఈ ఐటమ్స్ అంతా కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల, రాష్ట్రంలో అనేక చోట్ల సుమారు ఒక 800 ఖరీదు చేసే పలు రకాల మందులు ఆనవారి తోడ్పాటుతో సిపిఐ పార్టీ, అలాగే కొంచెం ముందుకు రండి. అలానే తప్పుగా అందరూ పేషెంట్స్ అందరికీ డ్రై ఫ్రూట్స్ పంపకం అనేది మేడం కూడా చెప్పారు. చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ అందరికీ వాళ్ళకి ఇమ్యూనిటీ పెంపొందించడానికి చాలా అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రభావతిని జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. తానా వారి అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో బీజేపీ నాయకులు 7వ రోజు సేవా వాహిని సంఘటన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఆహారం, త్రాగునీరు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రధానంగా అనారోగ్యానికి గురైన సామాన్యులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. వారికి సహాయం అందించాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా హిందూపురం జిల్లా అధ్యక్షులు మూడే హరినాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు ప్రస్తుతం ఉన్న 60 పడకలను 200 పడకలకు పెంచాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కమిటీ అధ్యక్షుడు ఎస్ఏ బాబుల్లా మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి చాలా మంది సకాలంలో ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నారని, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కల్పన కుమారికి వినతి పత్రం అందజేశారు. చేసి అందరికీ ఆక్సిజన్ సప్లై అయినట్టు చేస్తాం. 60 పడకల గది ఏర్పాటు చేశారు. ఇప్పుడు వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో 60 పడకల నుంచి 200 పడకలకు పెంచాలని చెప్పి నంద్యాల ఆవాస్ కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి సారించి అని చెప్పి తెలియదు. నంద్యాల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు 60 పడకలుగా ఉన్నటువంటి గదులను 200 పడకలకు పెంచాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క కరోనా మహమ్మారి సెకండ్ వే చాలా తీవ్రంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా బెడ్స్ దొరకడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్స్ లేవు. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కర్నూలుకు తీసుకుపోయే పద్ధతుల్లో మార్గమధ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నంద్యాల ఆర్డీఓ గారికి ఆవాస్ కమిటీ తరఫు నుంచి 60 పడకలు గదిగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనాను తీర్చిదిద్దే విధంగా 200 పడకలకు పెంచాలి, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి కూడా తెలియజేశాం. అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా వైద్యాధికారులందరికీ కూడా నా యొక్క విన్నపం, కరోనా మహమ్మారితో హాస్పిటల్కి వచ్చిన వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేయకుండా ధైర్యం చెప్పే విధంగా మీరు వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తే కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో బాబులన్న గారి అధ్యక్షతన ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ యొక్క ఉద్దేశం ఏమంటే నంద్యాలకు గాను 60 పడకల కోవిడ్ బెడ్లు శాంక్షన్ చేశారు. చాలా సంతోషము. కాకపోతే నంద్యాల జనాభా గురించి తెలుసు, అలాగే నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా. కర్నూలు జిల్లా పత్తికొండలో వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్థానిక ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కరోనా సోకిన వ్యక్తులకు పట్టుకున్న ప్రభుత్వ ఆసుపత్రులు విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ కిలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నెల్లిమర్ల జూట్ మిల్లు సమీపంలో చంపావతి నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేపట్టి గోనె సంచుల్లో తరలిస్తున్న ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. 4 బైకులను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రెండూ పట్టణ పోలీస్ స్టేషన్ విజయనగరం వారికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది. అలాగే నెల్లిమర్ల నగర పంచాయతీకి మేము చెక్ చేయడానికి రోడ్డు మీద మేము సెర్చ్ చేస్తుండగా ఒక లారీ అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ఒక లారీని పట్టుకున్నాం. అలాగే నెల్లిమర్ల జూట్ మిల్లు సమీపంలో ద్విచక్ర వాహనాల మీద గోనె సంచుల్లో మూటలు కట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. 4 ద్విచక్ర వాహనాలని కూడా ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నాం. ఈరోజు ఈ 2 ఆటోల్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారికి, 4 ద్విచక్ర వాహనాలని మరియు లారీని నెల్లిమర్ల పోలీసు వారికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాదారులు ఇప్పటికైనా
ఈ అక్రమ వ్యాపారాన్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, గోవింద్, సురేష్ మరియు కుమార్ పాల్గొన్నాం. అనలేగానే కొంచెం నువ్వు సైడ్ రామ్మా, అలగొండ నువ్వు తీరా బాబు. ఎన్ని పర్లేదు ఒకటి, 2, 3, 4 నువ్వు సీట్ వచ్చి ఇటువైపు వచ్చి విజయనగరం జిల్లా. మరొకసారి ముఖ్యాంశాలు. కరోనాపై సీఎం జగన్ పనితీరును దేశమంతా అభినందిస్తోంది. సీఎంపై ప్రశంసలు కురిపించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని. కృష్ణా జిల్లా పునాదిపాడులో కలెక్టర్ పర్యటన, కరోనా నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష. పూల రైతులను నట్టేట ముంచుతున్న కరోనా, చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున నష్టపోయిన రైతులు. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రమాదం, నీట మునిగిన పడవ, 8 మంది గల్లంతు, చిన్నారి మృతి. కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఎస్ఈబీ దాడులు, ఇసుక, మద్యం మాఫియా, నాటుసార కట్టడిపై ప్రత్యేక దృష్టి. కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి. కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని, మీ దేశాన్ని కాపాడుకున్న వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.